నామినేషన్ టైంలో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి పేరని చెప్పావు రాముకి? కళ్యాణ్ గురించి నీకు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే అవును ఉన్నాయని అన్నాడు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఏయ్ బాబు బాబు ఏం చెప్పాను నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డైలాగ్ ఇక్కడ ఉందా? నీకు స్కోప్ ఉందా? అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. పవన్, నీకు విషయం చెప్తా. వీకెండ్ నాకు పడ్డాయి అనుకో నీ వల్ల, అక్కడికక్కడే వేసి తొక్కుతా నేను. Why she is stopping? It means whoever will pick the call will not be in captainship. ఏమి జ్ఞానం ఏమి జ్ఞానం, మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ Don't pick the call if you want to be captain. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. డైలమాలో ఉంది మరి. సెకండ్ ఆప్షన్ నేను పెట్టుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తనుజ వచ్చి అడిగింది, ఒకవైపు మా ఆడవాల్సి వస్తే ఆడతావా అని అడిగింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. టాస్క్ అయితే పవన్ని పంపిస్తానన్నా, నార్మల్ టాస్క్ అయితే నువ్వు వెళ్తావా అని అడిగారు అని తనుజ చెప్పి. విన్ అయితే నెక్స్ట్ టాస్క్ లో ఆడడానికి ఉంటుంది. విన్ అవ్వకపోతే ఎలిమినేట్ చేసేస్తారు పర్సన్ ని. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? సెకండ్ టీమ్ లో నుంచి ఒకరు రెబల్ అయ్యి వాళ్ళు వేరే టీం నుంచి ఒకరిని రిమూవ్ చేయగలరు. చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. 100% నేను ఈ స్ట్రాంగ్ టీమ్ లోనే ఉండాలి. టాస్క్ విన్ అయితేనే కంటిన్యూ అవుతాం మనం. బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. దివ్య ఒక్కతే కొంచెం స్మార్ట్ అండ్ కంపోజ్డ్. స్ట్రెంత్ వస్తే నేను ముగ్గురితో డీల్ చేయగలను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. స్ట్రెంత్ వస్తే నేను ముగ్గురితో డీల్ చేయగలను. స్పీడ్ వచ్చినా నేను ఇక్కడ ఎవరితో అయినా డీల్ చేయగలను. భజన దానికి భజన. మీరు గొప్పలు గొప్పలు గొప్పలు. ఏం గొప్ప? నేను గొప్ప. కానీ నాతో పాటు ఇంకో పర్సన్ ఆడాలి. ఏ టీంలో ప్లేయర్ నాతో బాగా ఆడతాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో తనుజ, బిగ్ బాస్. ఫోన్ సంజనాకి ఇచ్చి దేని నుంచి అందరూ దూరంగా వెళ్ళండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సంజన, ఎస్ బిగ్ బాస్. మీకు టాస్క్ అర్థమైంది కదా? ఎస్ బిగ్ బాస్. ఏమర్థమైందిరా నీకు? నీ బొంద అర్థమైంది. నాకు అంత అర్థమైంది. మిమ్మల్ని ఎవరు తమ టీంలోకి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే అది ఇప్పుడు ఆల్రెడీ రామాని మాన్యువల్ టీం తీసుకున్నారు, మరియు భంగి టీంలో ఆల్రెడీ డెమోన్ వెళ్ళిపోయారు. అయన్నొద్దు, పాయింట్కి రా. కళ్యాణ్ దివ్య టీంలో నీ ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు సుమన్ శెట్టికి ప్రిఫర్ చేస్తున్నారని నాకు డౌట్ ఉంది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీకు ఎవరి టీంలోకి వెళ్ళాలని ఉంది? నాకు ఈ మాన్యువల్ టీంలో వెళ్ళాలని ఉంది బిగ్ బాస్. అరే ఓపెన్ చేయి అయితే, నువ్వు దెంగి. మన టీం ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు గెలుస్తారంటే మన దగ్గర ఉన్న సేఫ్టీ కార్డు వేరే వాళ్ళకి పోతుంది. రెబల్ ఒక్కళ్ళే ఉన్నారు ఈ హౌస్ లో. నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నడూ తెలిసిపోతా అంతే. ఆ రెబలే తీసేయబోతున్నారు. ఆటను కొనసాగనించకుండా ఆపేయగలుగుతున్నారు. మన్ని ఆపకుండా ఉండాలి అని అంటే మన దగ్గర ఆ సేఫ్టీ కార్డు గేమ్ ఎండ్ అయ్యే వరకు మన దగ్గర ఉండాలి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నా స్ట్రాటజీ ప్రకారం గేమ్ అంతా తీసుకెళ్ళి ఎవరు ఎక్స్పెక్టెంట్ సుమన్ మీద పెడతారని. ఆహా, ఏం నాలెడ్జ్ రా బాబు నీది. ఎందుకంటే ఎవ్వరు సుమన్ మీద డౌట్ రాదు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మాట్లాడాలి ఇవన్నీ బిగ్ బాస్. అన్ని రకాల్లో ట్రై చేశాను, ఎమోషనల్గా ట్రై చేశాను. నేను కూడా మంచినే కదా, ఎంత స్ట్రాంగ్ అయినా ఉంటే ఐ ఫీల్ కార్నర్డ్. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. స్మైల్ స్మైల్. ఎంత స్ట్రగుల్ అవుతున్నాను 2-3 వీక్ నుంచి. కంటెంటర్ కూడా అవ్వడానికి వీలట్లేదు. ఇంకోటి కూడా చెప్తా, 99.5% దివ్య టీంలోనే ఉన్నాడు రెబల్. అవునా? అబ్బా. గెట్ ఏ సేఫ్టీ కార్డ్. ఫస్ట్ టాస్క్ గెలిస్తే గెట్ ఏ సేఫ్టీ కార్డ్. ఓకే.
సో నో వన్ కెన్ ఎలిమినేట్ us. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇటు నుంచి డేంజర్ రాకపోతే ఎవరి గేమ్ వాడిది. టీమ్గా ఆడదాం, టాస్క్లు టీమ్గా గెలుద్దాం, ఏదైనా మహేష్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. హలో హలో, పైకి లేచి నిలబడి 3 సార్లు బిగ్ బాస్ జిందాబాద్ అని గట్టిగా అరవండి. అబ్బే కొట్టే వివరం లేదా? బిగ్ బాస్ జిందాబాద్, బిగ్ బాస్ జిందాబాద్, బిగ్ బాస్ జిందాబాద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.